హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో నేను పచ్చిమిరపకాయ చెట్లు ఎలా పెంచుకుంటానో ఈ వీడియోలో అయితే చూసేయండి. అండ్ ఇంకా ఈ వీడియోలో హార్వెస్ట్ కూడా చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ మామూలుగా మనం రెగ్యులర్గా ఎండుమిరపకాయలు తాలింపుకి ఏవైతే తెచ్చుకుంటామో అలా నేను ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్న వాటిల్లో తాలింపు వేసినప్పుడు కట్ చేసినప్పుడు వచ్చిన సీడ్స్ని అలా పక్క నుంచి వాటిని నేనైతే నారులాగా వేసుకుని ఆ ప్లాంట్స్ని నేను కొంచెం ఒక 1 మంత్ గ్రో అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయితే చేసుకున్న తర్వాత వచ్చిన ప్లాంట్సే ఇవన్నమాట. ఈ ప్లాంట్స్ ఇలా ఫ్లవరింగ్ ఇదంతా రావడానికి 2 మంత్స్ అయితే పట్టింది. అండ్ పచ్చిమిరపకాయ చెట్టుకి చాలా అంటే చాలా న్యూట్రియంట్స్ ఉన్న సాయిల్ కావాలి. సో ఎప్పుడు కూడా మనం సాయిల్ ఫర్టైల్గా ఉండేటట్టు చూసుకోవాలి. కంపోస్ట్ అలా ఇస్తూ ఉంటేనే మనకి పూత బాగా వస్తుంది అండ్ ఆ పిందది నిలబడుతుంది అండ్ ఎక్కువ కాయలు కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియోలో చూసినట్లయితే చూడండి, చెట్టుకి బాగా ఫ్లవరింగ్ ఉంది అండ్ ఫుల్ పిందెలు ఉన్నాయి అండ్ కాయలు కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, పూత నిలబడాలంటే కొంచెం షేడీ వెదర్ అయితే బాగుంటుందని చెప్తాను. మాకు ఇక్కడ టెక్సస్లో హీట్ ఎక్కువ ఉండడం వల్ల పూత కూడా ఎక్కువ రాలిపోతుంది. సో ఇంకా కొంచెం నిలబడిన ఫ్లవర్స్ అయితే నాకు బాగానే హార్వెస్ట్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాము. ఇవి చూడడానికి చాలా సన్నగానే ఉన్నాయి కాయలు కంపారిటివ్లీ మనకి ఇండియన్ చిల్లీస్తో అయితే. ఇలా అని చెప్పి లాంగ్ చిల్లీస్లా అంత లావు లేవు, కానీ లాంగ్ అయితే ఉన్నాయి కాయలు. అంత సన్నగా ఉన్నాయి, కోయొచ్చా లేదా అనుకున్నాను, బట్ అవైతే బాగానే రెడీ అయిపోయాయి హార్వెస్ట్కి. అండ్ ఇంకా ఆ హార్వెస్ట్కి రెడీ అయిపోయాయని నేనైతే కట్ చేస్తున్నాను. చూడండి ఎంత గుబురుగా బాగా వచ్చాయో. ఇంకా చాలా అంటే చాలా ఫ్లవరింగ్ రాలిపోయింది. ఆ రాలిపోవడం వల్ల ఇంకా మనకి ఇంకా తక్కువ కాసాయని చెప్పాలి నేను. అండ్ కటింగ్ కూడా నేను చాలా జాగ్రత్తగా చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం పూత పిందతో ఉంది కదా, ఎక్కువ కదిలిపోకుండా ఉంటుంది చెట్టు అని అయితే నేను స్లోగా చేస్తూ ఉన్నాను. అండ్ నేనైతే డైలీ వాటర్ చేస్తాను ఈ ప్లాంట్స్కి. అండ్ కంటిన్యూస్గా అయితే నేను ఒక 20 డేస్కి ఒకసారి మనం ఏదో ఒకటి కంపోస్ట్ కానీ ఆర్ మన కిచెన్ వేస్ట్తో వచ్చిన కంపోస్ట్ ప్రిపేర్ చేసిందైనా ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ మనం బయట మార్కెట్లో కొనుక్కొచ్చుకున్న కంపోస్ట్ కౌ మాన్యూర్ ఉంటుంది కదా, అది కూడా ఇస్తూ ఉండొచ్చు. సాయిల్ మాయిస్ట్గా మెయింటైన్ కూడా చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. మాయిస్ట్గా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి మొక్క అనేది రూట్స్ కంటిన్యూస్ పెట్టుండి అండ్ ఫుల్ న్యూట్రియంట్స్ కూడా మనకి ప్లాంట్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతాయి అని చెప్పి అంటాను. అండ్ ఇంకా మనం పూత పింద నిలబడడానికి అయితే ఏం చేయలేము. ఎక్కువ హార్ష్గా ఉండడం వల్ల పూత పింద అనేది అయితే రాలిపోతుంది. అలా రాలిపోకుండా ఉండాలి అంటే కొంతవరకు నేనైతే కంటిన్యూస్ వాటరింగ్ ఇస్తూ ఉన్నాను, ఎందుకంటే సాయిల్ కొంచెం మాయిస్ట్గా ఉండి ఎంత హీట్ అబ్జర్వ్ చేసుకున్నా వెట్నెస్ అయితే ఉంటుంది అని చెప్పి. సో ఇంకా అది ఇంకే విధంగా హెల్ప్ అవుతుంది అనేది ఇంకా చూడాలి. అండ్ ఇంకా కొంతవరకు నాకు ఇక్కడ షేడే ఉంటుందని చెప్తాను, ఎందుకంటే ఆ సైడ్ అంతా కూడా నాకు దోసకాయ పొదలు అది ఉన్నాయి కదా, సో రూట్కి అయితే కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. కానీ ఎక్కువ వేడి గాలి రావడం వల్ల అయితే కనుక చెట్లు ఊరికే వడిలిపోయినట్టు అట్లా అయిపోతున్నాయి. సన్ ప్రొటెక్షన్ ఉంటే కనుక చాలా బాగా గ్రోత్ అవుతాయి అండ్ చాలా బాగా ఈల్డ్ కూడా వస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఈ ఇయర్ నేను ఫస్ట్ టైం వేసాను చిల్లీస్. పెరగడం అయితే బాగానే పెరిగాయి అండ్ నీడ అండ్ వాటర్ అండ్ కంపోస్ట్ ఎక్కువ కంటిన్యూస్ ఇవ్వడం వల్ల కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. ఎండ తగలని దగ్గర అయితే చెట్లు ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి, ఎండ వచ్చే దగ్గర మాత్రం కొంచెం స్లో గ్రోత్ అయితే ఉన్నాయి. అండ్ హార్వెస్ట్ అయితే ఫైనల్గా ఇదిగోండి ఇంత హార్వెస్ట్ అయితే వచ్చింది.